ప్రధాని మోదీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ను ఆయన ప్రారంభించనున్నారు. దీనికంటే ముందుగా ప్రఖ్యాత లేపాక్షి ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బెంగళూరు విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి లేపాక్షికి హెలికాప్టర్లో చేరుకోనున్నారు. ఆ తర్వాత నాసిక్ వెళ్లి దాన్ని ప్రారంభిస్తారు. ఐఆర్ఎస్ కస్టమ్స్ అధికారులకు నాసిక్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికే ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పర్యటనలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొంటారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా నాసిక్కు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్లు సైతం హాజరవుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నాసిక్ వెలుపల రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. ఎస్ రామాంజనేయులు, ప్రధాని పర్యటనకు సంబంధించి మరింత సమాచారం ఏంటి? నాసిక్ శిక్షణ కేంద్రాన్ని నేడు ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నరు, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రధానంగా కేంద్రంలో హెలిప్యాడ్, భవనాలు, వాహనాల రాకపోకలు, పార్కింగ్ తదితర ఏర్పాట్ల పైన అడ్వాన్స్ సెక్యూరిటీ లాంచ్ కార్యక్రమాన్ని స్థానిక అధికారులు నిర్వహించారు. ప్రధాన కార్యాలయము భద్రతా అధికారి పీకే యాదవ్ తో పాటు డిఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ మాధవ్ రెడ్డి, డీజీపీ ఏఎస్పీజీ అధికారులు, వివిధ జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత కట్టుదిట్టంగా సక్సెస్ చేసేందుకు ఏర్పాట్లు మొత్తం అన్ని కూడా పూర్తి చేశారు. ప్రధానంగా ఇది 514 కోట్ల రూపాయలతో ఈ నాసిక్ శిక్షణ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నారు. గతంలోనే ఈ కార్యక్రమాన్ని అంటే ఈ శిక్షణ కేంద్రానికి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఈ శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అయితే భద్రతా పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా ఇప్పటికే దాదాపు పూర్తి అయిపోయాయి. అయితే ఇక్కడికి చాలా వరకు కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర కంపెనీ ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ చిత్రపటంలో స్థానం ఇక్కడ సంపాదించింది అని చెప్పొచ్చు. 514 కోట్ల అంచనాతో ఈ జాతీయ కస్టమ్స్ ఈ నాసిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. అయితే రామాంజనేయులు, పురంధేశ్వరి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీకి మొట్టమొదటిసారిగా ప్రధాని హాజరవుతున్నారు. అయితే ఈ వేడుకకి బీజేపీ నేతలు ఏమైనా హాజరయ్యే అవకాశం కనిపిస్తుందా? దాదాపు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే ప్రధాని పర్యటనలో పాల్గొనేందుకు కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించారు. అందులో పురంధేశ్వరితో పాటు రాష్ట్ర కొంతమంది ముఖ్య నేతలకి మాత్రమే అవకాశం కల్పించారు. మిగతా వాళ్ళందరికీ కూడా కొంత పర్యటనలో ఆయన చేసేందుకు కూడా కొంత నిరాకరించారు. అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కొందకు మాత్రమే అవకాశం కల్పించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామాంజనేయులు.